ఓరిడమ్మా జనవేంద్ర బాబు అంతమంది ఉన్నారు. రాజమండ్రి అలా తిరుగుతున్నామే, మీ జనం చూసి వెంటనే బ్రేక్ వేస్తాం. ఇక్కడ రష్మి చికెన్ అని స్పెషల్ ఐటమ్ ఒకటి ఉందండి భయ్య. ఇలా వాయి తీసేయలేదు, వెంటనే అయిపోతున్నాయి అంతే. ఇంతకీ టేస్ట్ ఎప్పుడైనా చూసావా? ప్లేస్ ఎక్కడ చెప్పేస్తాను, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసే. మరి మన పేజీని ఫాలో చేయడం మర్చిపోకు. చికెన్ లాలీపాప్ నుంచి చికెన్ కబాబ్స్, చికెన్ పకోడీ, కాజు పకోడీ, ఇలా మామూలుగా లేవు ఐటమ్స్. ఒక్కటి మించింది ఒకటి ఉంది ఇక్కడ. వన్స్ ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక టేస్ట్ చూసావంటే కన్ఫర్మ్ గా 2-3 ఐటమ్స్ అయితే తింటావు మరి నువ్వు. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన రష్మి చికెన్ అయితే అడిగాను. మైనస్ టమాటా సాస్, ఉల్లిపాయ, నమ్మకాయ అయితే ఇచ్చాడు అన్నయ్య. చాలా అంటే చాలా హైజీనిక్ గా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి మైనస్ పిండుకొని అలా ముక్క తీసుకొని తిన్నా అంతే. స్మాష్ అంతే, మామూలు అంటే మామూలు లేదు. మోస్ట్లీ ఈ ఐటమ్కి ఎంత హైప్ ఇచ్చినా తక్కువ అని చెప్పుకోవాలి. మరి నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఐటమ్ నాకు కాజు చికెన్ పకోడీ కూడా చెప్పుకున్నాం. అలా టమాటా సాస్ పిండుకొని తింటే ఇంకేమైనా ఉందా? బాబోయ్, బ్లాస్ట్ అంటే నోట్లో మామూలుగా లేదు. కన్ఫామ్ గా వస్తే టేస్ట్ చూడాల్సిన ఐటమ్ అని చెప్పుకోవచ్చు మరి కాజు చికెన్ పకోడీని. తింటే రెగ్యులర్గా ఇక్కడికి వస్తారంటావు మరి. నెక్స్ట్ లాలీపాప్లు తీసుకున్నాం. లాలీపాప్ మీద నిమ్మకాయ పిండుకొని ముక్క తీసుకొని తిన్నానంతే. అబ్బా, దానికి ఉన్న ఆరోగ్యంకి మామూలుగా లేదు. అలా కూల్ ఈవినింగ్ అలా వేడి పొగలు వచ్చే లాలీపాప్ తింటే ఇంకేమైనా ఉందా? ఇంకెందుకు లేటు, మీ బ్యాచ్లో ఫుడ్ అంటే పడి చచ్చిపోయే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వెంటనే రీల్స్ షేర్ చేసేయండి. మరి వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుందో కస్టమర్లు అడిగేద్దాం రండి. సిగ్గేస్తున్నావా? ఫుడ్ ఎలా ఉందన్నా? బాగుందన్నా, నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాను. అన్న బాగుంది, టేస్ట్ మంచి స్పైసీగా బాగా చేశాడు మనవాడు. నా రష్మి చికెన్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ట్రై చేశాను అన్న, బాగుంది టేస్ట్, డిఫరెంట్గా ఉంది. మంచి క్రంచీగా బాగుందా? క్రంచీగా స్పైసీగా బాగుంది. ఓకే. ప్లేస్ వచ్చేసి మన రాజమండ్రి జాంపేట జంక్షన్లో మెడ్ ప్లస్ ఆపోజిట్లోనే ఉంటుంది. A1 చికెన్ పకోడీ. నచ్చితే లైక్ చేయ గురు.